అధ్యక్ష, రాజకీయం వేరు, ఫ్యాక్షన్ వేరు. ఫ్యాక్షన్లో ఉన్నటువంటి ఒక ఫ్యాక్షన్ ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఒక రాజకీయ పార్టీ ఇంకో ఫ్యాక్షన్ ఇంకో రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇది మంత్రి గారు చెప్పేటప్పుడు రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాడు. ఫ్యాక్షన్ లేదండి. అక్కడ ఫ్యాక్షన్ కాదు అక్కడ జరిగింది ఏంటంటే అతను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు. ఫ్యాక్షన్లో జరిగినటువంటి హత్యలు సెన్సేషన్ కావు అక్కడ పల్నాడులో. రాజకీయంగా అతను నువ్వు ఆ పార్టీ పేరు ఉచ్చరించవాబా నేను వదిలిపెడతామన్నా కానీ అతన్ని అందరూ చూస్తుండగా గొంతు కోసి చంపేశారు. ఇక్కడ అది వినటానికి కూడా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. ఫ్యాక్షన్ అంటే అది రూపం ఆపలేవు. ఈ హత్య జరిగిన తర్వాత ఇంకొకటి జరిగింది, వాడు చంపితే వీడు చంపుతాడు, వీడు చంపితే వాడు చంపుతాడు. ఇది అట్లా జరగల. ఇది రాజకీయంగా ఆ చంద్రయ్య అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ గొంతుకు వచ్చారు. కాబట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వటం అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. పల్నాడులో ఈ నక్సలైట్లు చంపినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అక్కడ. అవి కూడా వాడేమో నక్సలైట్లు వచ్చారు, వాడు మామూలుగా పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, నువ్వు ఆ పొలిటికల్ పార్టీలో ఎందుకున్నావు, నువ్వు ఇక్కడ పెత్తం ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వాడిని తుపాకీతోటి కాల్ చంపారు. వాడి కొడుకు ఉద్యోగం ఇచ్చాం మనం. ఇదేం తేడా ఇక్కడ? ఈ పొలిటికల్ పార్టీలో లేడనుకోవాడు చచ్చిపోడు కదా, నక్సలైట్ తప్పరు కదా. వాడు పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అక్కడ చంపేశారు. కాబట్టి చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇవ్వడం సమంజసం, అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓకే, ద క్వశ్చన్ ఇస్